జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని గారి అరెస్ట్ మీద స్పందించడం జరిగింది. జగన్ గారు మాట్లాడిన దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకు ఇంతకు ముందుకి జగన్ గారిని చూస్తే అంతో ఇంతో అభిమానం ఉండేది. ఇంత 100%లో ఒక 60% చేసిండు మనోడు, ఈయనకు చేతనైన వారికి చేసిండు అని చెప్పేసి అనిపించింది. కానీ ఇప్పుడు ఈయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండో ఉన్న ఎంత నాకు ఫేవరిజం ఉండేదో దాని మీద నాకు చెండాలం అనిపించేటట్టు మాట్లాడిండు. నువ్వు ఒక ఏమంటారు మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు అట్లాంటివి నువ్వు ఒక ప్రెస్ మీట్ పెడితే ఏదన్నా ప్రజలకు ఏదన్నా నువ్వు ఏమంటారు ఉద్దేశం ఇచ్చేటట్టు మాట్లాడాలి. అంతేగాని నీ మాటలు నారా చంద్రబాబు కన్నా బాగుండు, తన నియోజకవర్గంలోనే ఒక మనిషి ఇంత ఎదుగుతుండని చెప్పేసి కుళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే అది దేనికి వస్తుంది చెప్పు? అది నువ్వేదో సినిమా గురించి మాట్లాడుతున్నట్టే ఉంది, కానీ నువ్వు అంతకు మించి ఏం హైప్ ఇచ్చినట్టు లేదాడ. పోలీస్ ఆఫీసర్లను కూడా బట్టలు ఊడదీస్తాను, ఎవరు తప్పులు చేస్తే అది ఇది అని చెప్పేసి చాలా ఒక రకమైనటువంటి కామెంట్ చేయడం. సో ఇట్లా బట్టలు ఇప్పేసి కొట్టడంలో దీంట్లో అని చెప్పేసి చాలా వ్యాఖ్యలు చేసి మాట్లాడడం జరిగింది. చాలా నీచంగా ఉన్నాయి. సార్ జగన్ని చూస్తుంటే జగన్ కొడాలి నాని అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇంతగానం గలీజ్ మాటలు మాట్లాడి ఒకటే మరి వీళ్ళు ఇంతగానం మంచిగా చేసేటోళ్ళు అయితే సరే, అంత మంచిగా ఉంటే మరి ఇంతకు ముందు కొడాలి నాని, ఇంకొక నాని అని చెప్పేసి, పేరుని నాని అని చెప్పేసి మరి జగన్ అయినా సరే ఎవరైనా సరే ఇంతకు ముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంతగానం కొట్లాడుకుంటా ఏమంటారు మీడియాకి ఇట్లా అత్తుకొని ఉండేటట్టు అంతగానం ఉండేది. మరి ఇప్పుడైతే కూటమి వచ్చిందో మరి ఇప్పుడు వాళ్ళకి అసలుకి ఏమంటారు ఒక రకమైన మీడియా అంటే కూడా ఏందో తెలియదు అన్నట్టుండ్రు. ఏమంటారు ఆ నాని మాత్రం ఇంకేం మాట్లాడుతున్నానంటే, అమ్మ మీరు ఎందుకు సార్ ముందరికి వచ్చి మాట్లాడట్లేదు అని ఇట్లా మాట్లాడుతుంటుంటే నా ఉద్యోగం పీకేశారు కాబట్టి నేనేం చేయలేకపోతున్నా. నీకు ప్రజలు పదవి పీకేశారని ఒప్పుకుంటున్నాడు పబ్లిక్ గా. ఒప్పుకుంటున్నా, ఎందుకనంటే ఆల్రెడీ పీకేషన్ ఇంకా రారు కదన్నా. ఇప్పుడు ఏదైతే మళ్ళా జగన్ గారు మాట్లాడుతున్నారో మళ్ళీ వచ్చే 5 ఏళ్ళ అని చెప్పేసి, 5 ఏళ్ళ కాదు ఇంకా నువ్వు జీవితాంతం కష్టపడ్డా సరే నువ్వు మళ్ళీ ఆ సీఎం పదవిలో కూర్చోలేవు, నీకు ఇచ్చిన ఆపర్చునిటీ వదిలేసుకున్నావు. సో ఎట్లా చూసుకున్నా సరే వీళ్ళందరూ ఒక వైఎస్ఆర్సీపీలు అందరూ ఒక వెధవల్లాగా అనిపిస్తున్నారు నాకు. సరే ఎట్లా చూసుకున్నా సరే అంత మంచి కరెక్ట్ అయితే కంటెంట్ ఏదైతే ఇవ్వట్లేదన్న. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఇప్పుడు అసెంబ్లీకి ఎలాగో రావట్లేదు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే భవిష్యత్తులో కూడా అసలు అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం ఉందంటారా లేదంటారా? అది కంపల్సరీ లేదన్నా. ఒకవేళ నేను చెప్తున్నా ఈ 11 సీట్లు వచ్చినా ఎన్ని సీట్లు వచ్చినా సరే మనోళ్ళు వచ్చి మాత్రం కూర్చొని మాట్లాడే హక్కు అయితే ఉంది. సో అలా ఎందుకు వస్తలేరా అంటే, ఆల్రెడీ ఏదైతే చంద్రబాబు నాయుడుకి జైల్లో పడేశారో ఆ విధంగా నేను బయటికి వెళ్తే నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తానా వెళ్ళను అని చెప్పేసి ఒక భయం అయితే మన జగన్ లోపల మనం చూడొచ్చు. సో జగన్ అనే కాదు, వాళ్ళ పార్టీ తరఫున నాని అయినా సరే, ఇంకా పేరుని నాని అయినా సరే, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే బయటికి వెళ్తే మనల్ని ఏ అరెస్ట్ చేసి మనం జైలుకి పంపిస్తారని చెప్పేసి మొత్తం ఆ భయంలో నేను ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టు అలా కూడా ఉండట్లేదు. సో ఎలా చూసుకున్న ఒక భయం అనే ఒక పదం మీద బతుకుతున్నారు అన్న వీళ్ళందరూ. లోకేష్ రెడ్ బుక్ ఏదైతే ఉందో ఆ రెడ్ బుక్ లో మీ పేరే ఉంది అంటే, ఆ రెడ్ బుక్ ప్రకారం మిమ్మల్ని నెక్స్ట్ అరెస్ట్ చేస్తారా అంటే నా పేరు చూసారా అని చెప్పేసి అన్నారు కొడాలి నాని. అంటే రెడ్ బుక్ కి నిజంగానే భయపడ్డారంటారా వీళ్ళు? 100% అన్న. ఏదైతే రెడ్ బుక్ అని చెప్పేసి ఇంతకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందుకు రెడ్ బుక్ అని అంటే ఎంత నీచంగా మాట్లాడారు. ఏడో ఎర్రి బుక్ అని చెప్పేసి, ఎర్ర బుక్ అని చెప్పేసి ఇట్లాంటి చాలా మాటలు మాట్లాడారు. ఇప్పుడు అదే ఎర్ర బుక్ చూస్తే ఎందుకు మరి మీ పాయింట్లు తడుస్తున్నాయి? మరి మీరు అనుకోవచ్చు కదా, అరే ఇంతకుముందు మనం రెడ్ బుక్ని ఈ విధంగా అన్నాం కదా, మరి ఇప్పుడు ఆ రెడ్ బుక్ చేసి ఎందుకు భయపడుతున్నా అంటే అది నారా లోకేష్ దమ్ అంటే అది. సో అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే రౌడీ రాజకీయాలు ఈ కుట్రలు ఏవైతే చేశారో, కూటమి ప్రభుత్వం అయినా చాలా మంచి ప్రభుత్వం, మీరు ఏ తప్పులు చేయకపోతే ఏ నిందలు మోపకపోతే మిమ్మల్ని ఎవరొచ్చి అరెస్ట్ చేయరు. కానీ ఫస్ట్ టార్గెట్ మాత్రం మన జగన్ మామయ్యనే ఫస్ట్, తర్వాత ఈ కొడాలి నాయనైనా సరే ఎవరైనా సరే. నాకు తెలిసినంత వరకు అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకి సగం మంది జైలుకి వెళ్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే సీఎం చంద్రబాబు నాయుడు ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎంతో మంచి చేసిన వ్యక్తి అన్న. అట్లాంటి వ్యక్తిని నువ్వు అంత నీచంగా నువ్వు అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేపియడము, నువ్వు తప్పు చేసినావు కాబట్టి పోయినావు సరే, ఏదైతే తప్పు చేసిండో సరే నువ్వు పంపించినావు ఓకే. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని నువ్వు గలీజ్గా మాట్లాడడము, మీ ఇంట్లో కూడా ఒక ఏమంటారు ఆడపిల్లలు ఉంటారు కదా, మరి ఇప్పుడు ఎవరైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఏమని అంటుర్రా? సో వాళ్ళకున్న డిఫరెన్స్ అది. సో కూటమి ప్రభుత్వం ఇస్ ద బెస్ట్ అన్న. కంపల్సరీ మా జగన్ మామ అయితే జైలుకి వెళ్ళడం కంపల్సరీ, అది మాత్రం.